మేషరాశి, మరొకవేళ మీరు మీ జీవితంలో ఇలాంటి తప్పు కానీ ఇలాంటి పాపం కానీ చేసి ఉన్నారా? చేసి ఉన్న ఎడల మీరు ఎలాంటి దైవాన్ని దర్శిస్తే కావచ్చును, ఎలాంటి దైవారాధన చేస్తే మీ పాపాలు అనేటువంటివి తొలగిపోతాయి. మీరేం పాపాత్ములు అని నేను చెప్పడం లేదు, కానీ మేషరాశి వారికి సంబంధించి తెలుసో తెలియకనో చేసినటువంటి పాపాల మూలకంగా కొన్ని కర్మలు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మేషరాశి వారికి సుమారుగా గత 12 నెలల నుండి కూడా బాగాలేదు. ఇది బాగా గమనించుకోండి. మీరు మేషరాశి వారా? ఖచ్చితంగా ఆ అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? లా అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? వాహన ప్రమాదాలు జరిగాయా? ప్రదేశ మార్పులు జరిగాయా? వర్క్ రిలేటెడ్ అధికంగా స్ట్రెస్ మీపై ఉందా? భార్యాభర్తలలో కొంత అనుకూలత లేదా? ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి బాధ్యత మీదే. నన్ను కలవకముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీకు ఎప్పటికీ ఉంటుంది. సో మేషరాశి వారు కోపముతో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా అత్యంత బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కోపముతో మాట్లాడేటువంటి మాట వల్ల శత్రువులను మీరు పెంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మీరు కోపముతో ఖర్చు పెట్టేటువంటి డబ్బు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనుక మేషరాశి వారు తప్పకుండా ఇట్టి విషయాలను గమనించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అరుణాచల దర్శనం మీకు అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది. ఆల్ ద బెస్ట్.